దోస్తులు ఇదన్నా ముచ్చట గడ్డి కట్టలు అయితే తీసిపోతున్నాం. ఇట్లా మొత్తం మనం ఎన్ని కట్టలు కట్టించినామంటే అమ్మ 120, ఇలా అయితే ఒక 50 కట్టలు అయితే తీసుకుపోతున్నాం. 50 కట్టలు అయితే తీసుకుపోతున్నాం అన్నమాట. ట్రాక్టర్లు అయితే తీసుకొని పోతున్నాం. మా సైడ్ ఇట్లా కట్టలు కట్టించుకుంటాం. మీ సైడ్ కట్టలు కట్టిస్తారా లేకపోతే గడ్డి అని పిలుస్తారా కామెంట్ చేయండి. మా సైడ్ అయితే గింతే ఉంటుంది కట్ట. మీ సైడ్ ఇట్లా కట్టిస్తారో కామెంట్ చేసి ఇట్లా మనం వర్షం అయితే కోస్తాం అన్నమాట. కొద్ది కొద్ది కోసేసి ఫీల్డ్ ఆడ విజన్ ఆఫీస్ ఆడ పోయాలన్నమాట. అంతా గిడ్డి గడ్డలు అయితే చేసినాం అన్నమాట. రెడీ చేసినాం. ఇంతకుముందుకు అయితే ఈడుండే మన బైగాడి అయితే వేరే బైగాడి అన్నమాట. వేరే వాళ్ళవి మనం కట్టించుకున్నాం అన్నమాట కట్టలు. ఎన్ని అయితే ఇప్పుడు వేర్చేయాలి. ఇక్కడ వేర్చాలన్నమాట. ఇక్కడ వేర్చాలి. అక్కడైతే కొన్ని పడతాయి, 10 పడతాయి. అక్కడ ఇక్కడ ఒక 30 పడతాయి. గడ్డిగడ్డ అయితే వేర్చేయాలి. ఎంత నా లైన్ వేసాం అవుపిస్తుందా. 100 గంటలు వేసాం అన్నమాట. కొన్ని కింద ఉన్నాయి. ఈ వల్లే మీద ఇట్లుంది. దాడుకోపోసు స్నానం చేయాలి. ఇట్లా చినిపోయిన అంగేసుకుని తిరుగుతుంది. యూట్యూబర్ అనేది మళ్ళీ వీడియోలు తీస్తాడు. గిట్లా బట్టలు బాగుంది. గిట్లా వేసే ఫ్రెండ్స్ వీడు గిట్లా పని చేయమండి. కనుక చూసుకో ఏమైందో. అడ్డైంది కాదు, ఇంత ఎర్రగా అయింది. ఇట్లా అవుతుంది నువ్వు. ఇగో అందరు చూస్తారు నేను ఇలా యూట్యూబ్లో. ఎండకు తిరగరు అని చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకో. ఎండకు తిరగరు కావాలి అడమతారు. దినం ముసలి తిరగరు. ఎండకు ఎండకు వండకూరి మంచి వేసిలో వండరు. నువ్వు ఏమవుతావు మరి? లవర్ తీసుకో. చెట్ల ఉంటావా? లవర్ వస్తుందా? సెట్ చేసుకో. ఇవే కట్టలు అయ్యి ఇలా కడిగి ఉంగడైతే కొన్ని ఇగో ఇక్కడైతే పాత కట్టలు ఉన్నాయన్నమాట. ఇక్కడ పాత కట్టలు అవి ఇట్లా పట్టయితే కప్పినాం. మళ్ళీ ఇంకోసారి కప్పాలి. మధ్యలోకి వెళ్ళి అయితే ఇంకోటి వేయాలన్నమాట. ఎందుకంటే కట్టలు నానే అన్నమాట. ఇక బావి అయితే అడ్డమైన బావి ఇది. ఈ బావి వల్ల మనకి చాలా స్ట్రగుల్ ఫేస్ అవుతుంది. ఎందుకంటే ఇట్లా మనం కాలు తీసుకున్నాం అన్నమాట. దీనివల్లనే మనం ఇట్లా కాలు తీసుకున్నాం. ఇట్లా కాలు తీసుకుని కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎక్కువ పొలం ఆరక చాలా ఇబ్బంది అవుతుంది. నేనైతే వచ్చి కూర్చోం ఇది ఇదంతా. నేనైతే కూర్చున్నాం. ఏం కదా పోతావు మాట్లాడవా మీ దోస్తులతోటి? నువ్వు ఎంత కాలు అదే అయితే అవసరం వస్తుందని పెంచాం. మాకు ఇదేందా చెట్టు ఇంత కనపడిచిందా? మనమైతే ఇట్లుంది మా సైడ్. గడి కట్టలు తెచ్చినాం. ఇప్పుడు స్టార్ట్ అయితే పని అయితే కమ్సే అయిపోయినట్టే. ఇంకొద్దిగా ఉంది. మార్కెట్లో వడ్లు అయితే అమ్ముడు కావాలన్నమాట. అదే సేల్ చేయాలి. వడ్లు పట్టేసినాం. మార్కెట్ అయితే కోసేసినాం. మార్కెట్ అయితే ఓపెన్ కాలేదు ఇంకా. ఈరోజు ఎలా ఏమారో మండే రోజు ఓపెన్ అవుతుందని అన్నారు. వెళ్ళకపోతే అయితే మీటింగ్ పెడుతుర్రు, చర్చిస్తుర్రు, ఇట్లా టెంట్ వేసిర్రు. ఇట్లా సభా నాయకులు కొందరు వచ్చినాక స్టార్ట్ చేస్తారట. స్టార్ట్ అయ్యే సమయంలో అది మార్కెట్లో ఓపెన్ చేసారు. ఏ ధర అని మనకి కన్ఫర్మ్గా చెప్తారన్నమాట. అప్పుడైతే 23,900 రూపాయలు పడ్డది. ఇప్పుడు అంతే ఉండొచ్చా లేకపోతే పెరిగిందా? 20 రూపాయలు అయితే పెరగచ్చు. కానీ కమ్సే కమ్ 100-200 అయితే పెంచరు. ఇట్లుంటుంది మా రైతుల బతుకులు. మాకు వడ్లో కట్టి సేల్ అయితే మన పని అయితే కమ్సే కమ్ అయిపోయినట్టే. మళ్ళీ ఇంకొక నెల అయినాక స్టార్ట్ అవుతుంది మళ్ళీ వర్క్ మనది. అట్లా ఎట్లయితే మా వర్క్ స్ట్రాంగ్గా చెప్పాలంటే మనం ఇప్పటికి మాకు నెల అయినా కూడా గట్టిగా పని ఇప్పటికి అయిపోయింది. ఇప్పటికి అయిపోలే, కొద్దిగా ఉన్నాయి ఇంకా పని మార్కెట్లో. ఆ మార్కెట్లో వడ్ల పని అయిపోతే చలో అయిపోయినట్టే. ఇక మళ్ళీ స్టార్ట్ చేయాల్సిందే. మనం రీక్రియేట్ చేయాలన్నమాట. మళ్ళీ వడ్లు తేవాలి, అలకాలి, నాటు పెట్టాలి, పొలం దున్నాలి, మందులు వేయాలి, కథ ఉంటుంది. అట్లా అయితే ఇంకొక బ్లాగ్లో కలుసుకుందాం మనం. గుడ్ బై.